వెల్కమ్ టు అగ్మాక్స్. ఈ వీడియోలో మనం రబీ సీజన్లో పండించే పంటల్లో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. రైతులు అధిక దిగుబడి సాధించాలంటే నాణ్యమైన విత్తనం ఎంత ముఖ్యమో విత్తన శుద్ధి చేసుకొని విత్తనాన్ని వాడటం కూడా అంతే ముఖ్యం. మంచి విత్తనమైతే మంచి పంట చేతికొస్తుంది. అదే శిలీంధ్రం ఆశించిన విత్తనాలైతే దిగుబడి శాతం తగ్గుతుంది. రైతులు విత్తే ముందు విధిగా విత్తన మొలక శాతం తెలుసుకొని విత్తాలి. వరి పంటను తీసుకున్నట్లయితే 80%, వేరుశనగ 70%, కంది పంట 75%, జొన్న 75%, గోధుమ 85%, కుసుకు 80%, మిరప 60%, మినుము పెసర పంటలకు 75% మొలక శాతం ఉన్నట్లయితే విత్తనాలు మంచివిగా ఉన్నట్లు నిర్ధారించుకోవాలి. రబీలో ముఖ్యంగా వరి, శనగ, కుసుమ, జొన్న, మొక్కజొన్న, గోధుమ, పెసర, మినుము, కంది, మిరప పంటలను సాగు చేస్తారు. ఈ పంటల్లో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వరి పంటలో చూసుకున్నట్లయితే కిలో విత్తనానికి 1 గ్రాము చొప్పున కార్బండిజం 1 లీటర్ నీటిలో కలిపిన ద్రావణంలో విత్తనాలను ఒకరోజు నానబెట్టి తర్వాత ఒకరోజు ఎండగట్టి నారుమడిలో చల్లటం వల్ల అగ్గి తెగులు, ఆకుమచ్చ, పొడ తెగులు అదుపులో ఉంటాయి. మెట్ట నారుమడి పోసే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 2.5 గ్రాముల కార్బండిజంతో పొడి విత్తన శుద్ధి చేసి విత్తుకోవచ్చు. అలాగే నాటేటప్పుడు వరి నారు వేళ్లను 200 లీటర్ల నీటికి 200 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ కలిపిన మందు ద్రావణంలో 12 గంటలు ముంచి నాటితే 20 రోజుల వరకు పురుగు బెడద ఉండదు. ఇక జొన్న పంటలో చూసుకున్నట్లయితే కిలో విత్తనానికి 3 గ్రాముల థయోమిథాక్సిమ్ కలిపి శుద్ధి చేసినట్లయితే పేనుబంక, తెల్లదోమ పురుగుల బెడద ఉండదు. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్, 3 గ్రాముల కాప్టాన్తో కలిపి విత్తన శుద్ధి చేస్తే తేనెబంక, ఆకు ఎండు, కాటుక తెగులు అదుపులో ఉంటాయి. ఇక మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు నివారణకు థయోమిథాక్సిమ్ ప్లస్ సయాంట్రానిలిప్రోల్ 4 మిల్లీలీటర్ల చొప్పున కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెట్తో శుద్ధి చేస్తే కాండంకుళ్ళు, మసికుళ్ళు, ఆకుమాడు తెగులు అదుపులో ఉంటాయి. శనగ పంటలో చూసుకున్నట్లయితే రబీ పంటల్లో శనగ ప్రధానమైంది. ఈ పంటలో ముఖ్యంగా ఫ్యూజేరియం, ఎండు తెగులు, మాక్రోఫోమినా, వేరుకుళ్ళు తెగులు ప్రధానమైనవి. కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బాక్సిన్ ప్లస్ థైరామ్ లేదా కార్బండిజం 2.5 గ్రాములతో విత్తన శుద్ధి చేయాలి. ఎండు తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని 1 కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. 8 కిలోల శనగ విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ వాడాలి. పెసర, మినుము పంటల్లో తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగుల నివారణకు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ మందు కలిపి విత్తన శుద్ధి చేయాలి. 10 గంటల వ్యవధి తర్వాత 3 గ్రాముల కాప్టాన్ లేదా 3 గ్రాముల థైరామ్తో కలిపి విత్తన శుద్ధి చేయాలి. రైజోబియం కల్చర్ను పంట విత్తే ముందు రోజు విత్తనానికి పట్టించి వాడితే అధిక దిగుబడి పొందవచ్చు. ఇక తర్వాత వీడియోలో కంది, వేరుశనగ, ఆముదం, కుసుము, గోధుమ మరియు మిరప పంటలో విత్తన శుద్ధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని చూద్దాం. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే వరి పంటలో కిలో విత్తనానికి 1 గ్రాము చొప్పున కార్బండిజం 1 లీటర్ నీటిలో కలిపిన ద్రావణంలో విత్తనాలను 1 రోజు నానబెట్టిన తర్వాత ఎండగట్టి నారుమడిలో చల్లటం వల్ల అగ్గి తెగులు, ఆకుమచ్చ, పొడ తెగులు అదుపులో ఉంటాయి. మెట్ట నారుమడి పోసే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 2.5 గ్రాముల కార్బండిజంతో పొడి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. జొన్న పంటలో కిలో విత్తనానికి 3 గ్రాముల థయోమిథాక్సిమ్ కలిపి శుద్ధి చేసినట్లయితే పేనుబంక, తెల్లదోమ పురుగుల బెడద ఉండదు. మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు నివారణకు థయోమిథాక్సిమ్ ప్లస్ సయాంట్రానిలిప్రోల్ 4 మిల్లీలీటర్ల చొప్పున కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. శనగ పంటలో ఫ్యూజేరియం, ఎండు తెగులు, మాక్రోఫోమినా, వేరుకుళ్ళు తెగులు ప్రధానమైనవి. కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బాక్సిన్ ప్లస్ థైరామ్ లేదా కార్బండిజం 2.5 గ్రాములతో విత్తన శుద్ధి చేయాలి. పెసర, మినుము పంటల్లో తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగుల నివారణకు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ మందు కలిపి విత్తన శుద్ధి చేయాలి.